జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇప్పటికైనా నీకు బుద్ధొస్తే వెళ్ళి చెల్లెమ్మ కాలమే పడి క్షమాపణ అడుగు. నేనెందుకు అడగాలండి? నేనేం తప్పు చేయలేదు. ఏదో చిన్న అపార్థం చేసుకున్నాను. అయినా వదిన చేసిన తప్పులతో పోలిస్తే అసలు నా తప్పే కాదు. అన్నయ్య ఏం చెప్పినా ఆయన మాటల్ని ఎప్పుడైనా పాటించిందా? అన్నయ్యకి ఇష్టం లేని పనులన్నీ చేసుకుంటూ వెళ్తుంది. మరి అన్నయ్యకి తను క్షమాపణ చెప్పిందా? మరి నేనెందుకు చెప్పాలి? నాకు తెలిసే నీ గురించి నీ తప్పును ఒప్పుకోవని. అమ్మా, జరిగింది చాలు. అందరూ అత్తయ్యని అపార్థం చేసుకోవడానికి కారణం నువ్వే. నువ్వలా మాట్లాడకపోయుంటే ఎవ్వరూ మాట్లాడరు. అత్తయ్య దొంగతనం చేసింది అని బలవంతంగా అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది నువ్వే. అందుకే నువ్వే వెళ్ళి క్షమాపణ అడుగు. నేను అడగనురా, నాకు అవసరం లేదు. చెప్పవే పోయి. ఏం జరుగుతుంది? మాట్లాడరేంటి? ఏమైంది? అన్నయ్య, చెప్పు శివ. అది నా గొలుసు పడిపోయింది. అది వదిన తీసి పెట్లో పెడుతుంటే వదిన దొంగతనం చేసిందని అక్క పొరపాటు పడింది. పద్మ, ఇది నిజమా? చెప్పు పద్మ. నిజమే అన్నయ్య. వెళ్ళి క్షమాపణ చెప్పు. అన్నయ్య, అది ఈ ఇంట్లో దొంగతనాలంటగట్టే స్థాయికి దిగజారిపోయారా? ఎంత మంచి కుటుంబంలో అయినా చిన్న చిన్న అపార్థాలు రావడం సహజం. కాని మన ఇంట్లో ప్రతి చిన్న విషయం పెద్ద గొడవవుతుంది. మీలో పెరుగుతున్న చిన్న చిన్న ఈర్ష్యలు, చిన్న చిన్న దూరాలు మీకు తెలియకుండా ఎదుటి వాళ్ళని నేరస్తుల్ని చేసే స్థాయికి దిగజారుతున్నారు. ఇది తప్పు. నీకింతకు ముందే చెప్పాను పద్మా, నిజానిజాలు తెలుసుకోకుండా అపార్థం చేసుకోకూడదు, ఎదుటి వాళ్ళని దోషుల్ని చేయకూడదు అని. కాని నువ్వు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. ఒక్కసారి చేస్తే పొరపాటు అంటారు, మళ్ళీ మళ్ళీ చేస్తే పొగరు అంటారు. బంగారాన్ని బంగారమని నిరూపించడానికి ఎన్నో పరీక్షలు చేయాలి. కాని బొగ్గును బొగ్గు అని నిరూపించడానికి ఏ పరీక్ష చేయనవసరం లేదు. అలాగే మంచివాళ్లని మంచివాళ్లుగా నిరూపించడానికి సమయం పట్టొచ్చేమో గాని మూర్ఖుల్ని మూర్ఖులు అని నిరూపించడానికి ఎక్కువ సమయం పట్టదు. నువ్వు మీ వదిన పట్ల మూర్ఖంగా ప్రవర్తించావు. అందుకే వెళ్ళి తనకి క్షమాపణ చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.